అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కనకాంబరం సాగు యాజమాన్య పద్ధతులు, నూనె గింజల పంటలైన వేరుశెనగ, పొద్దుతిరుగుడు, ఆముదంలో కలుపు నివారణ పద్ధతులు, పూర్వ వైభవం సంతరించుకుంటున్న చిరుధాన్యాల సాగు, ఒకప్పుడు చిన్నచూపుకు గురైన చిరుధాన్యాల సాగు, అందులోని పోషక విలువలను గుర్తించాక వినియోగం పెరుగుతోంది. మారుతున్న జీవనశైలిలో భాగంగా చాలామంది వీటి వాడకాన్ని అలవాటు చేసుకుంటున్నారు. దీంతో రాగి, సజ్జ, సామ, కొర్ర, ఊద, అరికె, జొన్నలు వంటి చిరుధాన్యాల సాగు విస్తీర్ణం పుంజుకుంటోంది. ధాన్యాన్ని పండించడమే కాదు, వీటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా తయారు చేసి విక్రయించడం ద్వారా మహిళలు ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంది. చిరుధాన్యపు పంటలను చాలా తేలిగ్గా, తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. అనావృష్టి, అతివృష్టి పరిస్థితులను సైతం తట్టుకొని రైతుకు పంటనిస్తాయి. రాయలసీమ జిల్లాలకు అనువైన చిరుధాన్యాలు, అనువైన రకాలు, సాగులో మెలకువలపై ఇటీవల నంద్యాల సందర్శించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నరసింహులతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. నేటి రోజుల్లో చిరుధాన్యాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. రైతులు కూడా చిరుధాన్యాలు సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఏ చిరుధాన్యాలు వేసుకోవడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, రైతులకి ఏ చిరుధాన్యాలు లాభసాటిగా ఉంటాయి అనే విషయాలు మనతో మాట్లాడడానికి కదిరి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త నరసింహులు గారు ఉన్నారు. సార్ నమస్తే. ప్రధానంగా మన రాయలసీమ ప్రాంతంలో ఈ చిరుధాన్యాల సాగుకు సంబంధించి రైతులకు ఎలాంటి చిరుధాన్యాలు అంటే కొర్రలు కానీ లేకపోతే ఏ చిరుధాన్యాలు వేసుకుంటే మేలు అంటారు? ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలకు ప్రాముఖ్యత మళ్ళీ నవపుంతలు తొక్కుతున్నది. ఎందుకంటే ఈ కొత్తగా ఆరోగ్యం వైపు ప్రజలు, వినియోగదారులు కూడా ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల చిరుధాన్యాల వినియోగం పెరిగింది. దీంట్లో ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతంలో రైతులు కొర్రలు, సజ్జలు, జొన్నలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఈ మూడు పంటలు కూడా కొంతవరకు బెట్టను తట్టుకొని అంతా 90 రోజుల్లోనే పంటకాలం పూర్తి చేసుకోగలుగుతున్నాయి. కాబట్టి రైతులు ఎక్కువగా ఈ పంటలు సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారండి. కొర్రల సాగుకు సంబంధించి కొర్రలో ఏ రకాలు మంచివి అంటారు, ఏ రకాలు అందుబాటులో ఉన్నాయి? కొర్ర మన ప్రాంతంలో ఎక్కువగా కర్నూలు, అనంతపురము, కడప ప్రాంతాల్లో ఎక్కువగా కల్టివేట్ చేస్తుంటారు. మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల వారు రూపొందించిన రకాలైతే సపోజ్ తక్కువ కాలంలో మనకు ఒక పంట కావాలి, తర్వాత వేరే పంటకు పోవాలి అనుకున్నప్పుడు గరుడ అనే రకం ఉన్నది. ఈ రకం 60 రోజుల్లోనే పంటకాలం పూర్తి చేసుకునేసి 6 క్వింటాల దాకా దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకాన్ని ప్రధానంగా రబీలో శనగ సాగు చేసేవారు ఖరీఫ్లో పొలాన్ని బీడు పెట్టకుండా సాగు చేసుకోవాలంటే ఈ రకాన్ని 60 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. కాబట్టి దీన్ని జూలై పడిన తొలకర వర్షాలకు వేసుకునేసి సెప్టెంబర్లో శనగ పంటను సాగు చేసుకోవడానికి ఈ రకం సూట్ అయినది. ఇంకొక రైతుల మన్నన పొందినటువంటి రకం సూర్యనంది అనేది ఉన్నది. ఇది 70 నుంచి 75 రోజుల కాల వ్యవధిలో సుమారు 10 క్వింటాల దాకా దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకాన్ని ఎక్కువగా రైతులు
కంది పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఆ కందిలో మొక్కసాలకి గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో ఒక 4-5 వరుసలు ఈ కొర్ర వేసుకొని సాగు చేసుకుంటూ ఉంటారు. ఇది 75 రోజుల్లో పూర్తవుతుంది కాబట్టి కంది పంటకు ఎటువంటి అంతరాయం కలగనీయకుండా 75 రోజుల్లో కంది పంట చాలా చిన్నదిగా ఉంటుంది. తర్వాతనే కంది పంట బాగా పెరుగుతుంది కాబట్టి ఈ సూర్యనంది అనే రకాన్ని ఎక్కువగా ఇంటర్ క్రాప్గా 2 క్రాపులు తీసుకొని ఆదాయం పొందడానికి రైతులు ఎక్కువగా వాడుతుంటారు. ఈ రకాలని కొర్ర ప్రధానంగా వేసుకునే పొలాల్లో సాగు చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా కొర్ర కాకుండా ఇంకా మిగిలిన పంటలు కూడా ఉన్నాయి కదా సార్? చిరుధాన్యాల్లో కొర్ర కాకుండా మన ప్రాంతంలో ఎక్కువగా సజ్జ వేస్తుంటారు. సజ్జ కూడా బెట్టకు బాగా తట్టుకునే పంట. కొద్దిపాటి ఉష్ణోగ్రతలు పెరిగినా కూడా బెట్ట పరిస్థితులు వచ్చినా కూడా తట్టుకుంటుంది కాబట్టి మెట్ట పొలాల్లో ఎక్కువగా సజ్జ అక్కడక్కడ సాగు చేస్తున్నారు. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లే మన వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపూర్ వారు రూపొందించినటువంటి రకం ఒకటి ఉన్నది, ABV04 అనే రకము. ఈ రకము 80 నుంచి 90 రోజుల పంట కాలంలో 12 క్వింటాల దాకా దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకం చూసుకున్నట్టే వీటిలో ఐరన్ అండ్ జింక్ అనేటివి ఇది మన హెల్త్కు చాలా ఇంపార్టెంట్. వీటిలో ఎక్కువ మోతాదులో ఈ రకంలో ఉంటాయి కాబట్టి తినడానికి కూడా చాలా మంచి అనువైన రకము. ఈ రకాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం అనంతపూర్లో విత్తనాలు లభ్యమవుతాయి. అవి కాకుండా నీటి వసతి ఉన్న వాళ్ళు ఈ హైబ్రిడ్స్ని రైతులు అక్కడక్కడ సాగు చేస్తున్నారు. ఇవి కూడా 12 నుంచి 14 క్వింటాల దిగుబడిని ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. ఈ హైబ్రిడ్స్ అనేటివి కొద్దిపాటి ఎరువులు ఎక్కువగా నీటి సదుపాయం ఉన్న రైతులు మాత్రం సాగు చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలో అయితే మన ABV04 రకం సుమారు హైబ్రిడ్స్తో సమానంగా ఈల్డ్ ఇచ్చేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి రకాలు. వీటితో పాటు జొన్నలు కూడా సాగు చేస్తుంటారు. జొన్నల్లో కూడా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం రిలీజ్ చేసిన NTJ5 అనే రకం ఉన్నది. ఇది 120 రోజుల్లో పంటకాలం పూర్తి అయిపోయి 20 క్వింటాల వరకు దిగుబడి ఇచ్చేటువంటి ఎకరానికి సామర్థ్యం ఉన్నటువంటి రకము. ఈ రకం కూడా మన రైతుల్లో బాగా ప్రాచుర్యం ఉన్నది. దీని విత్తనము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాలలో లభ్యమవుతుంది. ప్రధానంగా కొర్రల్లో యాజమాన్య పద్ధతులు ఎలా పాటించాల్సి? కొర్రలు మనం సీడ్ రేట్ చూసుకున్నట్లయితే 2 కేజీల విత్తనం అయితే 1 ఎకరానికి సరిపోతుంది. వేసే ముందు 3 గ్రాముల మ్యాంకో జబ్బు కానీ సీడ్ ట్రీట్మెంట్ చేసి కానీ వేసుకున్నట్లయితే ఫంగస్ డిసీజెస్ మొదట్లో రాకుండా నివారించుకోవచ్చు. ప్రధానంగా రైతులు వెదజల్లే పద్ధతిలో 10 కేజీల దాకా వెదజల్లు వేసుకొని ఉంటారు. అలా చేసుకున్నట్లయితే మనం మధ్యలో ఇంటర్ కల్టివేషన్ కూడా చేయలేకుండా పోతాం కాబట్టి గొర్రు సాయంతో మొక్కకి 10 సెంటీమీటర్లు వరుసకి 30 సెంటీమీటర్లు ఉండేటట్టు వేసుకున్నట్లయితే మన ఎకరానికి ఉండవలసినటువంటి 2,56,000 మొక్కలు ఉండేటట్టు చూసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. సార్, చిరుధాన్యాలు పండించే రైతులు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా? చిరుధాన్యాలు పండించే రైతులు ప్రధానంగా మనకు చిరుధాన్యాలపై పరిశోధనలు ఎక్కువగా మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నంద్యాలలో జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళి సంప్రదించిన అక్కడ విత్తనాలు కూడా లభ్యమవుతాయి. అలా కాకుండా మీరు ఫోన్ల ద్వారా సంప్రదించాలంటే నా నెంబరు 9494748376. ఈ నెంబర్ పైన మీకున్న సందేహాలను కానీ తెలియచేస్తే దానికి మేము తగు సూచనలు చేస్తామండి. ధన్యవాదాలు సార్. ఇది శాస్త్రవేత్త డాక్టర్ నరసింహులు గారు చెప్తోంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా. వాణిజ్యపరంగాను సాగు చేయబడుతున్న పూల మొక్కల్లో కనకాంబరం ఒకటి. మంచి నిల్వగుణం ఈ పువ్వు సొంతం. పూమాలల్లో మల్లెతో జతకట్టి అందాన్ని ఇనుమడింపచేస్తుంది కనకాంబరం. అందంలోనే కాక సాగులోనూ కనకాంబరానిది ప్రత్యేక స్థానమే. వాతావరణంలో ఏర్పడే హెచ్చుతగ్గులను తట్టుకొని అన్ని రకాల నేలల్లోనూ పెరుగుతుంది. సంవత్సరమంతా పూలనిస్తుంది. కనకాంబరంలో నారింజ, పసుపు, ఎరుపు రకాలున్న అధిక శాతం రైతులు ఎరుపు రకాలనే సాగుకు ఎంచుకుంటారు. కనకాంబరాన్ని జూన్, జూలై మాసాల్లో నాటుకుంటారు. కనకాంబరానికి ఎండు తెగులు, వేరుకుళ్ళు సమస్య ఉంటుంది. వీటిని సరైన యాజమాన్యంతో అధిగమించి ఎకరాకు సంవత్సరానికి 3 నుంచి 4 టన్నుల దిగుబడిని పొందే అవకాశం ఉంది. కనకాంబరం సాగులో ఆది నుంచి పాటించాల్సిన మెలకువలను ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం.
కనకాంబరం బహువార్షిక మొక్క. ఒకసారి నాటితే 3 ఏళ్ల వరకు పూల దిగుబడిని పొందవచ్చు. ఇది ఉష్ణమండలపు పంట. వాతావరణ హెచ్చుతగ్గుల్ని తట్టుకుని నాణ్యమైన పూలనిస్తుంది. సాధారణ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ శాతం ఉన్న ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. కనకాంబరాన్ని సాగు చేయడానికి అన్ని రకాల నేలలు అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలలు మంచి దిగుబడులనిస్తాయి. మురుగునీరు ఇంకని నల్ల నేలల్లో ఎండు తెగులు సమస్యగా ఉంటుంది. కాబట్టి నీరు ఇంకే నేలల్ని సాగుకు ఎంచుకోవాలి. నులి పురుగుల సమస్య ఉన్న నేలలు పనికిరావు. ఉదజని సూచిక 6 నుంచి 7.5 ఉన్న నేలలు సాగుకు అనుకూలమైనవి. కనకాంబరంలో హైబ్రిడ్ రకాలైన మధుమాడి, పళని రకాలను రైతులు సాగు చేస్తున్నారు. కనకాంబరాన్ని విత్తనం, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. విత్తనాలు కోసిన కొద్ది రోజులకే మొలకెత్తే శక్తిని కోల్పోతాయి. కనుక నారు పోయడానికి అప్పుడే తీసిన విత్తనాన్ని ఉపయోగించుకోవాలి. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. నారుమడి కోసం పొలాన్ని 3 నుంచి 4 సార్లు బాగా దున్నాలి. 4 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు, 15 సెంటీమీటర్ల ఎత్తుగల నారుమళ్లను తయారు చేసుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపి విత్తన శుద్ధి చేసి ఎత్తుమళ్లపై వరుసల్లో విత్తుకోవాలి. దీనిపై వర్మీ కంపోస్ట్ పలుచగా చల్లి ఎండుగడ్డిని కప్పాలి. రోజ్ క్యాన్తో నీరు అందించాలి. విత్తనం మొలకెత్తాక ఎండుగడ్డిని తీసేయాలి. విత్తిన 20-40 రోజులకు లీటర్ నీటికి 2.5 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ పిచికారీ చేయాలి. 45 నుంచి 50 రోజులకు నారు ప్రధాన పొలంలో నాటుకునేందుకు సిద్ధమవుతుంది. ఇటీవలి కాలంలో సురక్షిత వాతావరణంలో ప్రోట్రేలలో నారును పెంచి నాటే విధానం ఆదరణ పొందుతోంది. ప్రధాన పొలాన్ని 3 నుంచి 4 సార్లు దున్ని బాగా దుక్కి చెయ్యాలి. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో పాటు 30 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. నారు మొక్కలను లీటర్ నీటికి 2 గ్రాములు బెనోమిల్ లేదా 1 గ్రాము కార్బండిజం కలిపిన ద్రావణంలో ముంచి నాటుకున్నట్లయితే భూమి ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ల నుంచి పైరును కాపాడుకోవచ్చు. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల ఎడంతో నాటుకుని నీటి తడిని ఇవ్వాలి. నాటిన 30 రోజుల తర్వాత కూలీలతో అంతర కృషి చేసుకోవాలి. నాటిన 3, 6, 9 నెలలకు 3 దఫాలుగా ప్రతిసారి ఎకరాకు 35 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా అందించాలి. పోషక లోపాలను నివారించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల సూక్ష్మ పోషక మిశ్రమం పిచికారీ చేయాలి. వాతావరణ పరిస్థితులు, నేలలను బట్టి నీటి తడులను అందించాలి. పొలంలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తే నీటి ఆదాతో పాటు ఎరువుల్ని ఫెర్టిగేషన్ ద్వారా ఇవ్వవచ్చు. అంతేకాదు తెగుళ్ల సమస్యను అదుపులో ఉంచవచ్చు. కనకాంబరానికి నులి పురుగులు, వడలు తెగులు ప్రధాన సమస్యలు. వడలు తెగులు ఆశించిన మొక్కల ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. వేరు కుళ్ళి మొక్క చనిపోతుంది. తెగులు నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రాము కార్బండిజం లీటర్ నీటికి కలిపి మొక్కల మొదళ్లలో నేలంతా తడిచేలా పోయాలి. నులిపురుగులు ఆశించిన మొక్కల్లో పెరుగుదల తగ్గి మొక్కలు గిడసబారిపోతాయి. వీటి నివారణకు ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను వేసుకోవాలి. కనకాంబరం నాటిన 90 రోజుల నుంచి పూలు కోతకొచ్చి సంవత్సరం పొడవునా పోస్తాయి. రోజు విడిచి రోజు పూల కోత చేపట్టాలి. సాగులో శాస్త్రీయ యాజమాన్య పద్ధతుల్ని ఆచరించినట్లయితే కనకాంబరం నుంచి ఎకరాకు సంవత్సరానికి 3 నుంచి 4 టన్నుల దిగుబడిని పొందవచ్చు.
అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. పత్తి విత్తి 20 రోజులైంది. ఈ పంటలో ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేయండి అంటూ అడుగుతున్నారు కర్నూలు జిల్లా హాలహరివి నుంచి చంద్రశేఖర్. ఖరీఫ్ సీజన్ ఆసన్నమైంది, వర్షాలు పడుతున్నాయి. రైతాంగం అంతా విత్తనం కొరకు విత్తుకోవడంకో సమాయత్తం అవుతూ ఉంటారు. మనకి ప్రత్తిలో ఎరువుల యాజమాన్యం ఎకరానికి 60 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరము, 30 కిలోల పొటాషు మనం సిఫారసు చేస్తున్నాం. మన రైతాంగం ఏమంటే దుక్కిలో సూపర్ ఫాస్ఫేట్ని వేయటం లేదు. ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే దుక్కిలో తప్పనిసరిగా మనం చివరిసారి దున్నినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఖచ్చితంగా వేసుకుంటే ఇది వేరు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా 20 రోజుల తర్వాత DAP, యూరియా కలిపి వేస్తున్నారు. దీనికంటే కూడా 30 కేజీల ఫాస్ఫరస్ ఎరువుని ఆఖరి దుక్కిలో మనం పూర్తిగా వేసుకోవాలి. మిగిలిన 60 కేజీల నత్రజని, 30 కేజీల పొటాష్ని దఫాలుగా 20 రోజులకి, 40 రోజులకి, 60 రోజులకి, 80 రోజులకి 3 నుంచి 4 దఫాలుగా 20 కేజీల నత్రజని, 10 కిలోల పొటాష్ని చొప్పున మనం దఫాలుగా నేల పదును పట్టి పోషకాలని అందించాల్సి ఉంటుంది. వీలైనంత వరకు మనము పచ్చి రొట్టె ఎరువులు కానీ, పచ్చి ఆకు ఎరువులు కానీ తప్పనిసరిగా ఆర్గానిక్ ఫామ్లో కూడా నేలకి పోషకాలను అందించాలి. కేవలం రసాయనిక ఎరువులే కాకుండా వర్మీ కంపోస్ట్ అయితే 200 కేజీలు, ఫామ్ యార్డ్ మెన్యూర్ అయితే 5 టన్నులు, ఇలాంటి ఆర్గానిక్ ఫామ్లో కూడా సేంద్రియ రూపంలో కూడా నేలకు అందించడం వల్ల నేల వ్యవస్థ బాగుంటుంది. నీరు నిలుపుకునే శక్తి పెరిగి సూక్ష్మ పోషక లోపాలు తలెత్తకుండా పంట చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. పంటల్లో కలుపు నివారణ గురించి అన్నదాతలో వరుస కథనాలను చూస్తున్నాం కదా. వరి, మొక్కజొన్న, అపరాల పంటల్లో కలుపు మందుల వాడకం గురించి తెలుసుకున్నాం. ఇక నూనె గింజల పంటలైన వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం పంటలు కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. ఈ పంటలపై ఎలాంటి చెడు ప్రభావం లేకుండా కేవలం కలుపును మాత్రం నశింపచేసే మందులు ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చాయి. వేరుశెనగ, ప్రొద్దుతిరుగుడు, ఆముదం పంటల్లో కలుపు మందుల గురించి హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి ఇవాల్టి అన్నదాతలో తెలుసుకుందాం. నూనె గింజల్లో మనకు ముఖ్యంగా సాగు చేసేవి వేరుశనగ, పొద్దుతిరుగుడు, ఆముదం. ఈ 3 కూడా ముఖ్యమైన పంటలు. ముఖ్యంగా ముందుగా మనకు అతి ముఖ్యమైన పంట మనకి వేరుశనగ. ఈ వేరుశనగలో మనకి కలుపు మూలాన జరిగే నష్టం మిగతా పంటల కన్నా పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ వేరుశనగ కాయలు భూమిలో తయారవుతాయి. ఈ కలుపు ప్రత్యేకించి తుంగలాంటి ఈ కలుపు ఉండటం వలన ఈ వేరుశనగ ఊడలు భూమిలో దిక్కకుండా ఆపడమే కాకుండా ఈ కాయ ఊరటానికి కూడా మనకి ఇబ్బంది పడుతుంది. అట్లాగే వేరుశనగను హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా కలుపు ఎక్కువగా ఉంటే సరిగ్గా కాయ నేలలో ఉండిపోతుంది. అంటే మిగతా పంటలతో పోలిస్తే ఈ వేరుశనగ పైరులో కలుపు చేసే నష్టం. ఇంకొకటి ఏంటంటే వేరుశనగలో వచ్చేటువంటి ఈ పీనట్ బడ్ నెక్రోసిస్ అనేది ఒక వైరస్ తెగులుకి ప్రత్యేకించి వయ్యారి బామ రకరకాలైన కలుపు మొక్కలు ఆశ్రయం ఇచ్చి రైతుకు అదనంగా ఈ ప్లాంట్ సస్యరక్షణ పైన ఖర్చును పెంచడానికి కూడా అవుతుంది అనమాట. ఇది మనకి ఈ వేరుశనగలో ముఖ్యమైనటువంటి కలుపు సమస్య. రకాన్ని బట్టి 40 నుంచి 50 రోజుల వరకు కూడా కలుపు లేకుండా మనం కీలక సమయంగా చూసుకోవాలి. రెండవది ఏంటంటే ఎక్కువగా వచ్చేటువంటి కలుపు చూసుకుంటే ఈ గడ్డి జాతి మొక్కలు అన్నిటిలోనూ మామూలుగా వచ్చాయి. ఇక్కడ కూడా ఈ తుంగ జాతి మొక్కలు కూడా ఎక్కువగా వచ్చి ఈ వేరుశనగకాయ ఊడలు దిగటానికి ప్లస్ ఊరకుండా ఉండటానికి, కాయ ఊరకుండా ఉండడానికి కూడా ఇబ్బంది పెడుతుంది. పెడల్పాటాకు మొక్కలు, గరిటికమ్మ కానివ్వండి, ఇవన్నీ కూడా వయ్యారి బామ వైరస్ తెగుళ్ళకి ఆశ్రయించి వైరస్ ఇటుంటాటికి మనకి సస్యరక్షణ పైన ఖర్చు పెంచుతుంది అనమాట. ఇక్కడ వేరుశనగలో చూసుకుంటే మనం 2 దశల్లో మాత్రమే కలుపు నిర్మూలన చేసుకోవాలి. మొట్టమొదటిది ఏంటంటే వేరుశనగ విత్తిన వెంటనే 24 నుంచి 48 గంటల్లోపు మనకి అన్ని పైర్లో సిఫార్సు చేసినటువంటి పెండిమిథిలిన్ అనేది 1 లీటర్ వాడుకోవచ్చు. అట్లాగే పెండిమిథిలిన్ 38.7 అనేది స్టాంప్ ఎక్స్ట్రా 700 ml. అట్లాగే ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు ఎకరానికి 100 ml చొప్పున కూడా వాడుకోవచ్చు. ఇంకొక మందు ఏంటంటే మనకి బ్యూటాక్లోర్ కూడా ఇక్కడ మనకి వాడుకోవచ్చు అనమాట, 1.2 లీటర్ చొప్పున. ఇవన్నీ కూడా మనం వేరుశనగ విత్తిన వెంటనే చేసుకోవాల్సిన మందు. తర్వాత ఏదైనా కారణం చేత విత్తిన వెంటనే మనం కలుపు నిర్మూలన చేయకపోయినా
లేకపోతే మళ్ళీ దశలో వర్షాలు ఎక్కువగా పడి కలుపు ఎక్కువగా వచ్చినా 20-25 రోజులప్పుడు కనుక మనకి ఈ అన్ని రకరకాలైనటువంటి కలుపు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఒకటి ఇమిజతాఫిర్ అనే మందు మనం పిచికారీ చేసుకుంటే వేరుశనగలో వచ్చేటువంటి గడ్డి జాతి మొక్కలు, వెడల్పాటకు, తుంగ కొంతవరకు కూడా కంట్రోల్ అవుతాయి. ఇది ఎకరానికి 250 మిల్లీలీటర్ల నుంచి 300 వరకు కూడా పిచికారీ చేసుకోవచ్చు. అట్టా ఇంకొక కొత్త మందు ఏంటంటే వేరుశనగలో వచ్చింది ఇమిజతాఫిర్ ప్లస్ క్వైజలాఫాపిథైల్. ఇది టార్నడో అనేటువంటి పేరుతో మార్కెట్లో ఉంది. ఇదైతే ఎకరానికి 175 ml చొప్పున కనుక పిచికారీ చేసుకుంటే వేరుశనగకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వేరుశనగలో వచ్చేటువంటి అన్ని రకాల కలుపు మొక్కల్ని కూడా నిర్మూలిస్తుంది. అయితే వేరుశనగలో కేవలం రసాయనాలే వాడటం కాకుండా మనకు 25-30 రోజులప్పుడు పూతకు ముందు కనుక అంతరకృషి చేసుకుంటే మనకి చాలా మంచిది కలుపు మందులు వాడటం కన్నా. కారణం ఏంటంటే మనం ఈ వేరుశనగ కాయలు ఊరటానికి జిప్సం అనేది వేసుకుంటాం కాబట్టి అంతర్కృషి చేసుకుని జిప్సం కనుక ఎకరానికి 200 కిలోలు కనుక వేసుకోగలిగితే అటు కలుపు నిర్మూలన జరుగుతుంది, ఇటు సమగ్ర కలుపు యాజమాన్యం పాటించినట్టు ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రీ ఎమర్జెన్సీగా మందు వాడుకొని మనకు తర్వాత అంతర్కృషి చేసుకోవటం, తర్వాత జిప్సం వేసుకుంటే మనకి మంచి దిగుబడి కలుపుకుంటాం. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇమిజతాఫిర్ మందు కానీ లేకపోతే టార్నడో మందులు కానీ ఇటువంటి వాడుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఆముదం పైరు కూడా మనకి వేరే ఒకటి ముఖ్యమైనది. ఆముదం మనకి పొద్దుతిరుగుడు. ఈ 2 పైర్లు కూడా విత్తిన వెంటనే పర్టికులర్గా పొద్దుతిరుగుడులో మన పెండిమిథిలిన్, బిటాక్లోర్ కాకుండా ఇప్పుడు ఫ్లూరోక్లోరిడోన్ అని ఒక మందు మనకి వచ్చింది. ఈ మందు ఎకరానికి 1.2 లీటర్ల మందు. ఇది మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంది. ఇది ప్రత్యేకించి పొద్దుతిరుగుడికి మందు కోసం సిఫార్సు చేసినటువంటి మందు. ఈ మందు యొక్క స్పెషాలిటీ ఏంటంటే విత్తిన వెంటనే మనం 24 నుంచి 48 గంటల్లో కనుక చేసుకోగలిగితే దాదాపు అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా నిర్మూలించుకోవచ్చు. అయితే ఈ పొద్దుతిరుగుడు అలాగే ఆముదం పైరులోనూ మనకి 20 నుంచి 25 రోజులప్పుడు అవకాశం ఉన్నంత వరకు అంతర్కృషి చేసుకోవటం మంచిది. అంతర్కృషి కుదరనప్పుడు కేవలం ఈ 2 పైరుల్లో గడ్డి జాతి మొక్కలకు మాత్రమే మంచి మందులు ఉన్నాయి. వెడల్పాటు మొక్కలు, తొంగ జాతి మొక్కల్ని నిర్మూలించడానికి మందులు లేవు. గడ్డి జాతి మొక్కలకు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, అంతర్కృషి కుదరనప్పుడు మాత్రం ఈ క్వైజలాఫాపిథైల్ అనేది మార్కెట్లో టర్గా సూపర్ అనేటువంటి పేరుతో దొరుకుతుంది. ఇది ఎకరానికి 400 మిల్లీలీటర్లు కనుక పిచికారీ చేసుకోవటం, లేకపోతే ప్రపాక్వైజాఫాప్ అనే మందు ఉంది. ఎకరానికి 250 మిల్లీలీటర్లు 200 లీటర్లు కలుపుకుని పిచికారీ చేసుకుంటే మనకి అంతర్కృషి కుదరనప్పుడు లేకపోతే అంతర్కృషి చేసినప్పుడు కూడా వరుసలో మొక్కలకి మధ్యలో ఉన్నటువంటి గడ్డి జాతి మొక్కలను నిర్మూలించడానికి ఈ మందులు పిచికారీ చేసుకోవాలి. అయితే రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఆముదంలో కానీ పొద్దుతిరుగుడులో కానీ అట్టాగే నువ్వుల పైరులో కానీ కూడా వీటిలోనూ కూడా తొంగను కానీ వెడల్పాటాకు మొక్కలను కానీ నిర్మూలించడానికి పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో లేవు అనేది గమనించవలసింది కోరుతున్నాను. రేపటి అన్నదాతలో పత్తి పంటలో కలుపు నివారణ గురించి తెలుసుకుందాం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.